హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్జా కృష్ణ వ్లాగ్స్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ అలానే వీడియోస్ చూసి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీషో అనే యాప్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, అందరు షాపింగ్ కూడా చేసే ఉంటారు. ఆ యాప్లో ఓన్లీ షాపింగే కాదు, మనం రీసెల్లింగ్ చేసి డబ్బులు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలానో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రీసెల్లింగ్ అంటే మీకు ఎంతమందికి తెలుసు? తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడున్న ఈ ఇప్పుడున్న కండిషన్లో రీసెల్లింగ్ అనేది ది బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. మనం ఇంట్లో కూర్చొని రీసెల్లింగ్ చేసుకుంటూ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్కి కానీ, స్టూడెంట్స్కి కానీ, జాబ్ చేసే వాళ్ళైనా సరే పార్ట్ టైం వర్క్ లాగా ఇదైతే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ వర్క్ అనేది నేను ఎలా చేసుకోవాలి, మన మీషోలో ఉన్న ప్రొడక్ట్స్ని మనమంటూ ఎలా ప్రమోట్ చేయాలి, కస్టమర్స్ని ఎలా గ్రాప్ చేసుకోవాలి, ఇదంతా 4 to 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనము ప్రమోట్ చేసుకునేవి. అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. సో లెట్స్ స్టార్ట్. అసలు మీషోలో బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలనేది మీకు తెలుసా? నాకు తెలిసి ఉండకపోవచ్చు, నేనే చెప్తున్నాను కదా. ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం రండి. మీషో యాప్ ఫస్ట్ ఓపెన్ చేసేసుకోండి. అక్కడ పైన ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ప్రొఫైల్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బ్యాంక్ ఇంకా యూపీఐ డీటెయిల్స్ అని చెప్పి. అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అలానే యూపీఐ అంటే మీ ఫోన్పే నెంబర్ కూడా యాడ్ చేసేసుకోండి. అంతే, సింపుల్. దీనిలోని ఇంకా పేమెంట్ ఇంకా రిఫండ్ ఆప్షన్ కూడా ఉంది కదా, దానిలో క్లిక్ చేశారంటే మీ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను పెట్టిన ఆర్డర్స్ అవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ నేను ఇంకా పెట్టినవి. నాకు మార్జిన్ ఇంకా రావాల్సినవి ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. చూసారా, ఇవన్నీ నేను ఒకదాన్ని అయితే నేను ఏం చేసుకుంటాను, నేను ఇలా బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి ఇన్ని ఆర్డర్స్ పెట్టగలిగాను. ఇప్పుడు సరదాగా మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. దీనికి పెట్టిన మార్జిన్ నేను 141 రూపీస్ అనమాట. ఆ డెలివరీ అనేది అయిపోయాక నాకు ఆ మార్జిన్ అనేది వచ్చేస్తుంది. మనము అందరం వాడేదే కదా వాట్సాప్ అనేది ఎప్పటి నుంచో మనం అంటే అందరికీ యూజ్ చేసే విధానం తెలిసే ఉంటుంది కదా. సో ఫస్ట్ది మనం వాట్సాప్ తీసుకుందాం. వాట్సాప్లో మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఇంకా మనకు తెలిసిన నంబర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. దీనిలోనే మనం మీషో ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకునే విధానం ఒకటి ఉంటుంది. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మీషోలో ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకోవాలి, మనం ప్రమోట్ చేసినా సరే కస్టమర్స్ బాధపడకుండా మనం పెట్టిన ఆర్డర్ వాళ్ళు నచ్చాలన్నమాట. అలాంటి ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ రేటింగ్ ఉన్న ప్రొడక్ట్స్. కొన్నిటికి ఏముంటుందంటే ప్రొడక్ట్ ఉంటుంది కదా, దాని కింద మీషో ట్రస్టెడ్ అని ఉంటుంది. అలాంటి ప్రొడక్ట్స్ని ఎక్కువ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ అలానే 1 డే ఆఫర్స్, 2 డే ఆఫర్స్ అని చెప్పి ఉంటాయి కదా, టాప్ డీల్స్ అని, హాట్ డీల్స్ అని, అవి సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ రోజు పెట్టిన ఆర్డర్ 2 డేస్ తర్వాత ఎవరో ఒకరు చూస్తారు, వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మనము పెట్టిన మార్జిన్కి అది ఆఫర్ అయిపోతుంది కాబట్టి ఆ డీల్ అనేది ఇంకా పెరిగిపోతుంది అనమాట. అప్పుడు మనము ఆర్డర్ పెట్టినా సరే మనకు మార్జిన్ అనేది ఉండదు కదా. మనము ఒక రేటుతో పోస్ట్ చేసిన ప్రోడక్ట్ని ఇంకొక రేటుతో కనుక మళ్ళీ మార్చి చెప్పామంటే కస్టమర్స్ ఏమనుకుంటారు, మీరు ఫేక్, చూపించేది ఒక రేటు కానీ మీరు చెప్తుంది ఇంకో రేట్ అని చెప్పి అలా అనుకుంటారు కదా. సో అందుకని అవి తీసుకోవద్దు. 2 డేస్ బిలో ఉన్న ఆర్డర్స్కి అయితే అలా పెట్టుకోండి. కానీ నేను ఎక్కువ రోజులు కూడా ఉంచుతాను అలా అనుకున్నప్పుడైతే వేరే ఆర్డర్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు వాట్సాప్ నుంచి ఎలా ప్రమోట్ చేసుకోవాలో చెప్తాను అన్నాను కదా. ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, మీరు వర్క్ చేసే పని అయితే మీ ఆఫీస్లో వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉంటారు కదా. జనరల్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఒక గ్రూప్ క్రియేట్ చేసి నేను ఇలా ప్రొడక్ట్స్ని సేల్ చేస్తున్నాను, మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. తక్కువ మీషోలో ఆల్మోస్ట్ కాస్ట్ అనేది తక్కువే ఉంటుంది కదా. సో అలా చెప్పండి. అలా చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసి రోజుకొక 10, రోజుకొక లేదంటే ఒక 20, మీ టైంకి తగ్గట్టు, మీ ఇష్టం కదా, మీరు ఎంత వర్క్ చేసుకుంటే అంత మనీ అనేది జనరేట్ అవుతుంది.
సో ఒక 10 ప్రొడక్ట్స్ తీసుకున్నారనుకోండి, ఆ 10 ప్రొడక్ట్స్‌ని ఫొటోస్‌ని డౌన్లోడ్ చేసేసుకొని దాన్ని డిస్క్రిప్షన్ పోయిన వీడియోలో చూసారు కదా, ఫేస్‌బుక్‌లో ఎలా ఎర్న్ చేసుకుంటున్నానని చెప్పాను కదా, నేను పర్సనల్‌గా వాడుతున్నాను అది. నాకు అయితే మనీ అనేది జనరేట్ అవుతున్నాయి. సో మీరు కూడా వాడుకోవచ్చు. నేను ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని నేను అంతా ఎంక్వైరీ చేసి మీకు వీడియోస్ చేస్తున్నాను. సో అదనమాట. ప్రొడక్ట్ తీసుకున్నారు కదా, పోస్ట్ చేసి ప్రొడక్ట్ డీటెయిల్స్, ఫోటో అవన్నీ పెట్టేసేయండి. అలా ఆర్డర్స్ వస్తాయి. అది ఒక వే. సరే, ఒక 10 మంది ఉన్నారనుకోండి ఒక గ్రూప్‌లో. ఆ 10 మందికి ఇంట్రెస్ట్ లేదు, తీసుకోలేదు. వాళ్ళకి మీకు కొంచెం క్లోజ్‌గా ఉన్న వాళ్ళైతే గనుక ఇంకో నలుగురికి చెప్పమనండి. ఏమన్నా షేర్ చెయ్యి మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీ రిలేటివ్స్‌కి కానీ ఎవరికన్నా షేర్ చేయి, యూజ్ అవుతది కదా అని చెప్పి అడగండి. లేదు, ఎవరు లేదంటే వాళ్ళకి టైం వేస్ట్ అవుతది మాకు అని చెప్పి వాళ్ళు ఫీల్ అయితున్నారేమో అని అనుకుంటే గనక, వాళ్ళకి తెలిసిన నలుగురిని కూడా ఇలా యాడ్ చేయమని చెప్పండి. సో దట్ అప్పుడు గ్రూప్ అనేది బిల్డప్ అవుతది. మీకొచ్చే ఆర్డర్స్ అనేవి కూడా ఎక్కువ అవ్వడం జరుగుతదనమాట. స్టేటస్ పెట్టొచ్చు. వాట్సాప్‌లో స్టేటస్ ఉంది కదా, అది పెట్టొచ్చు. లేదంటే ఛానల్స్ క్రియేట్ చేయొచ్చు. వాట్సాప్‌లో కూడా ఒక సెపరేట్ ఛానల్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉండండి. ఇలాంటి పోస్టులు పెడుతూ ఉండండి. అలా కూడా ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఛానల్‌లో జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు చూస్తారు కదా, చూసి వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్స్‌ని తీసుకుంటారనమాట. అలా. ఇంకొకటేంటంటే సెకండ్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ అనమాట. ఇన్‌స్టాగ్రామ్‌ని ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు. బిజినెస్‌కి అయితే ది బెస్ట్ ప్లాట్‌ఫాము. అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా మనకి ప్రమోట్ చేయడానికి అనేది ఒక బిగ్ ప్లాట్‌ఫామ్ అని చెప్పొచ్చు. దానిలో ఏంటంటే ఎలా పోస్ట్ చేయాలంటే, ఇన్‌స్టాగ్రామ్ విధాలుగా ఉంటాయి. ఒకటేమో పోస్ట్, ఒకటేమో స్టోరీ, ఒకటేమో రీల్స్. 3 విధాలుగా పోస్ట్ చేసేది ఉంటదనమాట. ఇప్పుడు స్టోరీ విషయానికొస్తే యాజ్ యూజువల్‌గా మనం ఫొటోస్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం కదా, డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఫొటోస్‌ని స్టోరీలో అప్లోడ్ చేయండి. రోజుకొక 10 స్టోరీలో అప్లోడ్ చేసి ఎవరైనా కావాలి అంటే నాకు డీఎం చేయండి అని చెప్పి మీరు కొటేషన్ రాయండి అనమాట. ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేవి అదంతా యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ ఫొటోసే అప్లోడ్ చేయండి. ఎవరైతే డీఎం చేస్తారో అంటే మెసేజ్ అనమాట. మెసేజ్ చేస్తారు కదా మీ ఇన్బాక్స్‌కి, అక్కడ మీరు మాట్లాడుతూ కమ్యూనికేట్ అవుతారు కదా, అక్కడ మీరు ఇది ఇవ్వండి. ప్రొడక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. అదేంటి కాస్ట్, మీరు ఎంత మార్జిన్ వేసుకోవాలనుకుంటున్నారో అంత మార్జిన్ వేసుకొని చెప్పండి. ఇష్టం కావాలి మాకు అని చెప్పారనుకోండి, అప్పుడేం చేస్తారు, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ కనుక్కోండి. అడ్రస్ డీటెయిల్స్ కనుక్కొని యాజ్ ఇట్ ఈజ్ ఆ డీటెయిల్స్‌ని మనం మీషోలో డెలివరీ అడ్రస్ ఉంటది కదా, అక్కడ పేస్ట్ చేసేసి వాళ్ళ నంబరు, వాళ్ళ పేరు, అలా వాళ్ళకి ఆర్డర్ పెట్టేయచ్చు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఓకే. పోస్ట్స్, రీల్స్ గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఫ్రెండ్ ఒకళ్ళు ఆర్డర్ పెట్టారనుకోండి. వాళ్ళేంటి ట్రస్టబుల్ కాదు, నాకు ఆర్డర్ వచ్చాకనే నేను మనీ అనేది పే చేస్తాను అని చెప్తారు. అప్పుడు ఏం చేద్దాం, క్యాష్ ఆన్ డెలివరీ పెడతాం కదా. అప్పుడు మీషో వాడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారనుకోండి, మనకెలా డబ్బులు వస్తాయి అని చెప్పి అందరికీ డౌట్ ఉంటుంది. ఈవెన్ నాకు కూడా డౌట్ వచ్చింది. సో దానికి ఆన్సర్ ఏంటంటే నాది, ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ అనేది పెడతారు కదా వాళ్ళు. అప్పుడు మీషో ఫర్ సపోజ్ ఒక ప్రోడక్ట్ అనేది 350 రూపీస్ అనుకోండి, నేను మార్జిన్ ఒక 200 వేసుకున్నా. సో టోటల్గా 550 ఎంటర్ చేసేసి అక్కడ రీసెల్లింగ్ అని అడుగుతుంది కాబట్టి మనం అది యాక్సెప్ట్ చేసి నా మార్జిన్ ఇంత అని చెప్పి టోటల్గా 350, నా మార్జిన్ 200, 550 అక్కడ మార్జిన్ పెడతాను అనమాట. అప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ అన్నప్పుడు వాళ్ళకి ఆర్డర్ వచ్చేసాక వాళ్ళు మనీ ఎంత పే చేస్తారు, 550 పే చేస్తారు. కాబట్టి మీషో వాడికి కావాల్సిన 350 తీసుకొని నా 200 అనేది నా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆర్డర్ ఇచ్చేసాక ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ వరకు పడుతుంది. ఎందుకంటే కొంతమంది రిటర్న్ పెట్టే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఒక 1 వీక్ తర్వాత నా మార్జిన్ అనేది నాకు నా అకౌంట్లోకి పడుతుంది అనమాట. అది మనీ అనేది అలా వస్తే మనకి మీషోలో రీసెల్లింగ్ చేస్తే. అండ్ అలానే ఇంకొకటి పోస్ట్లో ఎలా అప్లోడ్ చేయాలి అని చెప్పి మీరు అడిగితే కనుక యాజ్ యూజువల్ ఫొటోస్ని పెడతాము. కింద ఏమి ఇస్తామంటే
ప్రొడక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. ప్రొడక్ట్ డీటెయిల్స్ ఇచ్చి కావాలంటే మీ ప్రైస్ కూడా అక్కడే పెట్టేసేయచ్చు. కావాలన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి అని చెప్పండి. అక్కడ వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు వాళ్ళకి నచ్చిన ఒక ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు ఇంకా వాళ్ళ అడ్రస్ తీసుకొని యాజ్ యూజువల్గా వాళ్ళకి పెట్టేయచ్చు. ఇంకా రీల్స్లో రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే రీల్స్ని ఎక్కువ మంది జనాలు చూస్తున్నారనమాట. ఈవెన్ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే, ఫేస్బుక్లో అయినా సరే రీల్స్ ఎక్కువ మంది చూస్తున్నారు, పోస్టులు తక్కువ మంది చూస్తున్నారు. అందుకని మీరు రీల్స్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. రీల్స్ ఎలా చేయాలి అని చెప్పి మీకు కనుక డౌట్ వచ్చినట్లయితే, ఇప్పుడు ప్రొడక్ట్స్ ఇమేజెస్ ఉంటాయి కదా, మీరు ఎడిటింగ్ నేర్చుకోండి. ఎడిటింగ్ నేర్చుకుంటే కనుక ఆ ప్రొడక్ట్స్ని క్యాచీగా ఉండాలి. చూసిన కస్టమర్స్ అనేది అబ్బా బాగున్నాయి తీసుకోవాలి అంత ఆ ఫీలింగ్ వచ్చేలాగా మీరు దాన్ని ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఎడిట్ చేసుకొని, లేదు ఫొటోస్ని అలా ఒక 10 వరుసగా అలా పెట్టి ఎడిట్ చేసుకొని అలా పోస్ట్ ఒకటి చేయొచ్చు. ప్రొడక్ట్ డీటెయిల్స్ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేయండి. కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి అని చెప్పండి. లేదు ఇంకో విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనేమన్నా ఒక కిచెన్ వేర్ ఏదైనా ఉంటుంది అనుకోండి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, కిచెన్ వేర్ కానీ, అలా ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ఉన్నావు ట్రై చేయండి. అది అనుకోండి, అది జస్ట్ ఫోటో ఓకే, వీడియో కూడా కావాలి అంటే ఎలా? ఆ ప్రొడక్ట్ అనేది మన దగ్గర ఉండదు కదా. ఒకవేళ వీడియో చేయాలంటే ఎట్లా? దానికి కూడా నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అదేంటో చెప్తాను చూడండి. ఇప్పుడు మీషోలో ఒక ప్రోడక్ట్ ఉంది, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనేది ఒక ప్రోడక్ట్, ఓకేనా? అది ఫర్ సపోజ్ ఒక జ్యూసర్ అనుకుందాం, కొత్తగా ఉంది, మోడల్ కొత్తగా ఉంది, అదొక జ్యూసర్ అనుకోండి. దాన్ని రివ్యూస్ ఉంటాయి కదా మీషోలో, తీసుకున్న వాళ్ళు డెఫినెట్గా కొంతమంది రివ్యూస్ పెడతారు. అవి చెక్ చేయండి. వీడియో అనేది ఏది క్వాలిటీగా ఉంది, ఏది అర్థమయ్యేలా ఉంది, జనాల్ని ఎక్కువ అట్రాక్ట్ చేసేలాగా ఉంది, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు మోడిఫై చేసుకొని వాయిస్ ఓవర్ అని ఇవ్వచ్చు. లేదంటారా, ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండింగ్ సాంగ్స్ అనేవి దానికి యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా. సో అలా క్రియేట్ చేసి దాన్ని రీల్ లాగా కన్వర్ట్ చేసి రీల్ లాగా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి యాజ్ యూజువల్ ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి కావాలనుకున్న వాళ్ళు నాకు డిఎం చేయొచ్చు అని చెప్పండి. అంతే కదా. వాళ్ళు అడ్రస్ పంపారనుకోండి, అలా వాళ్ళకి అడ్రస్ పంపించుకొని, ఒకవేళ వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ గురించి చెప్పాను కదా, ఒకవేళ ఆన్లైన్ మిమ్మల్ని నమ్మారు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళే అనుకోండి, అప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే ఆన్లైన్ పేమెంట్ అని అన్నప్పుడు వాళ్ళని మీ ఫోన్పే నెంబర్కి, మీ నెంబర్కి వేయించుకోండి మనీ అనేది. 550 ఇందాక చెప్పినట్లే ఒక ప్రోడక్ట్ వాల్యూ అనేది 550 అనుకోండి, కానీ మీషో వాడికి మనం 350 ఇవ్వాలి. 200 అనేది మీ మార్జిన్. అప్పుడు ఏం చేస్తారు, 200 మీరు ఉంచేసుకొని 350 మీషో వాళ్ళకి కట్టేసేయండి. అప్పుడు మీకు ముందుగానే ఆర్డర్ వాళ్ళకి వెళ్ళక ముందే మీ డబ్బులు అనేది, మార్జిన్ అనేది మీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. అలా 2 విధాలుగా ఉంటుంది. ఇంకొకటి థర్డ్ది వచ్చేసి ఫేస్బుక్. యాజ్ యూజువల్ ఈ ఇన్స్టాగ్రామ్లో మనం ఎలా అయితే అప్లోడ్ చేస్తామో ఫేస్బుక్లో కూడా స్టోరీస్ పెట్టొచ్చు, పోస్టులు పెట్టొచ్చు, అండ్ అలానే రీల్స్ కూడా చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ని జాయిన్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఒక దానిలో పోస్ట్ చేస్తే రెండింటికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫేస్బుక్లో పేజెస్ అని ఉంటాయి. పేజ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం వాడేది ప్రొఫైల్, అంటే మన పేరుతో మనం వాడేది ప్రొఫైల్. ఇలా మనం బిజినెస్ పరంగా కానీ, లేదంటే ఏదైనా మార్కెటింగ్ పరంగా కానీ మన ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయాలి, సేల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫేస్బుక్ పేజ్ అని ఉంటుంది. ఆ ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటని మీకు తెలియకపోతే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా ఫేస్బుక్ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఏం యూజ్ చేస్తాము ఏంటి అని, ఎలా వాడతాము దాన్ని, అదంతా నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అలాగే ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నీ దానికి లిమిట్ ఉండదు అనమాట. మీకు ఎంత ఓపుకుంటే అంత, మీరు ఎంత చేయగలుగుంటే అంత, అంతే. పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అంత. మీరు ఎంత కష్టపడితే అంత ప్రాఫిట్ వస్తుంది అనమాట. మీరు పెట్టుకునే మార్జిన్ని బట్టి కూడా.
ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క అని చెప్పి అనిపిస్తే కనుక ఎక్కువ మార్జిన్ పెట్టుకోండి. లేదు కస్టమర్ ఎక్కువ బేర్ చేయలేకపోతాడు, తక్కువ పెట్టేసుకోవాలనుకుంటే అలా అయినా తక్కువ పెట్టేసుకొని మీకేంటి స్టార్టింగ్లో మీ మీద ఒక ట్రస్ట్ ఏర్పడాలి, ఓకేనా. అండ్ అలానే రీజనబుల్గా ఉంది అని నమ్మకం వచ్చాక నిదానంగా పెంచుకోండి, అంతే కదా. వర్క్ అనేది ఒక స్టార్ట్ అవుతుంది, మీకంటూ అలవాటు అవుతుంది కాబట్టి అలా. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? వాట్సాప్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ అయిపోయింది, ఫేస్బుక్ అయిపోయింది, ఇప్పుడు యూట్యూబ్కి వద్దాం. యూట్యూబ్ అనేది ది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ ఈజీ టు ఎర్న్ అనమాట. ఒకే ఒకటి సబ్స్క్రైబర్స్ అనేది రావడం అనేది చాలా కష్టం. నేను ఎంతో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నాను, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తున్నాను, బట్ నా సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా తక్కువ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సో అలా ట్రాఫిక్ అనేది యూట్యూబ్లో ఎలా తీసుకోవాలి? యాజ్ యూజువల్ యూట్యూబ్ రీల్స్, యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం, షార్ట్స్ పెట్టడం, పోస్ట్ పెట్టడం, ఇవి కూడా ఉన్నాయి కదా. సో అలా షార్ట్స్ ఏం చేస్తారంటే యాజ్ యూజువల్గా మీరు కొన్ని ఫొటోస్ తీసుకొని ఎడిట్ చేసుకొని అలానే అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి యూట్యూబ్లో అయితే, కొంచెం జాగ్రత్తగా ఆ ఫోటోషాప్ ఇదంతా చేసుకొని ఆ ప్రోడక్ట్ కొంచెం మాడిఫై చేసుకొని అప్లోడ్ చేసుకోండి. లేదు అంటారా రివ్యూస్ ఉంటాయి కదా, ఆ రివ్యూస్లో వీడియోస్ తీసుకొని ఎడిట్ చేసుకొని షార్ట్స్ లాగా అప్లోడ్ చేయండి. కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పండి అని చెప్పండి. లేదు అంటే లేదా డిస్క్రిప్షన్లో ఏం చేస్తారు, మీ ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ, ఫేస్బుక్ లింక్ కానీ, వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వద్దు, కాల్స్ ఎక్కువ వచ్చేస్తాయి కదా. జస్ట్ ప్రొఫైల్ ఐడీస్ మాత్రమే ఇవ్వండి. అప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవుతారు, లేదంటే ఫేస్బుక్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. అక్కడ ప్రొడక్ట్ డీటెయిల్స్ చెప్పడం, ప్రైస్ ఎంత చెప్పడం, వాళ్ళ అడ్రస్ కనుక్కోవడం, ఆర్డర్ పెట్టడం, ఇంక వాళ్ళ ఆర్డర్కి రాగానే మన మార్జిన్ అనేది మన చేతుల్లో ఉంటుంది. సో అలా రీసెల్లింగ్ అనేది ఇన్ని విధాలుగా ప్రమోట్ చేయొచ్చు. ఆ ప్రొడక్ట్స్ అనేది ఇన్ని విధాలుగా మనము ప్రమోట్ చేయొచ్చు, మనం డబ్బులు అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రీసెల్లింగ్ అనగానే మాకు ఎవరు తెలుసక్క, ఎలా చేస్తాము, ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్. ఆఫ్లైన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. అసలు ఇంతకుముందు ఆఫ్లైనే కదా. ఆఫ్లైన్లో ఎలా అంటే ఇప్పుడు మీకు కొంతమంది ఉన్నారండి, కొంతమంది తెలిసిన వాళ్ళు, మీ లొకాలిటీలో వాళ్ళు, మీ కాలనీలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చూపించండి ఈ ప్రొడక్ట్స్ ఇవి ఉన్నాయి, ఇవి మీకు కావాలని చెప్పి. కావాలనుకున్న వాళ్ళకి వాళ్ళ అడ్రస్కి పంపించేయచ్చు, అట్లా అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.